హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ వచ్చేసేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఐకియా షాపింగ్ అండి. ఐకియా హోమ్ ఫర్నిషింగ్‌కి మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని. బట్ లక్కీగా కుదిరింది. ఒక వీకెండ్ చూసుకొని వెళ్ళామండి. సో ఈ ఐకియా హోమ్ ఫర్నిషింగ్‌లో మొత్తం ఇంటికి సరిపడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏ టు జెడ్ దొరికేస్తాయండి మనకి. బట్ మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. ఈ ప్లేస్‌లో ఇది ఎంత సరిపోతుందా లేదని. మనకి ఆ ఫెసిలిటీ కోసం స్టార్టింగ్‌లో ఐకియాలోకి వెళ్ళంగానే ఒక టేపు, పెన్సిల్ కూడా అక్కడ పెట్టేసి ఉంటదండి. మనకు కావాలంటే ఆ టేపు, పెన్సిల్‌తో మనం కొలుచుకొని మనం ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఐటెం తెచ్చిపెట్టుకున్నాము అంటే దానికి ఖచ్చితంగా సరిపడా మెజర్‌మెంట్ అయితే ఉండాలి. అందుకని చెప్పి ఆ ఫెసిలిటీ అయితే చేశారండి. ఇదైతే స్టార్టింగ్‌లో రాంగానే కిందన బాల్కనీ ఏరియా. అటు సైడ్ లోపటికి వెళ్తే పార్కింగ్ ఉంటుంది. ఇటు సైడ్ అయితే జస్ట్ ఫుడ్ ఏదైనా తెచ్చిపెట్టుకోవడానికి అక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇదైతే ఎస్కలేటర్ పట్టుకొని మనం పైకి వెళ్ళాలండి. పైకి వెళ్ళి అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ కిందకి వచ్చి ఏమైనా పెద్ద వస్తువులు కావాలంటే కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ఐడియా కోసం అయితే మేమైతే ఫస్ట్ పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే జస్ట్ అంతా అరేంజింగ్ అండి. అరేంజింగ్‌లోనే ఉంటుంది కదా ఇంటి అందం అంతాను. అట్లా ఎలా అరేంజ్ చేసుకుంటే ఇల్లు అందంగా కనిపిస్తుంది, ఉన్న తక్కువ స్పేస్‌లోన అవైలబిలిటీ ఉన్న వస్తువులు ఎలా సెట్ చేసుకోవాలి అనే దానికోసం ఈ ఐకియా కోసం మేము వెళ్ళామండి. షాపింగ్ అంటే ఏమన్నా బాగా నచ్చితే చూడొచ్చు. బట్ ఒక ఐడియా అయితే వస్తుంది కదా ఇంట్లో అరేంజ్మెంట్ అని చెప్పేసి మేమైతే ఇట్లా ఐకియా షోరూమ్కి వెళ్ళామండి. స్టార్టింగ్ అంతా లివింగ్ రూము అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి క్రోకరీ యూనిట్ అండి. మా ప్రేరణ అయితే వాళ్ళ డాడీకి సోపేస్తుంది అవి కొనమని. నెక్స్ట్ ఇది వచ్చేసేసి సోఫా సెక్షన్ అండి. మొత్తం ఇదంతా కూడా సోఫా సెక్షన్ చాలా పెద్ద ఏరియా. ఇక్కడైతే కొనే వాళ్ళకన్నా రెస్ట్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ అని చెప్పొచ్చు. అంత కంఫర్టబుల్గా ఉన్నాయి సోఫాలు అయితేనేమి, బెడ్స్ అయితేనేమి. మా పాప అయితే తిరిగి తిరిగి అలిసిపోయి అదిగోండి అట్లా సోఫాలో కూర్చుండిపోయింది. అండ్ ఈ కంపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడాను ప్రతి కంపార్ట్మెంట్ దగ్గర అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ కానీ రెడ్ కలర్ డ్రెస్తో కానీ స్టాఫ్ ఉంటారండి. మనకి ఏదైనా ఇఫ్ ఇన్ కేసు నచ్చితే ఆ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి మనం ఆ పర్టికులర్ ఐటెంని చూపిస్తే దానికి సంబంధించిన మోడల్స్ అన్నీ వాళ్ళే తీసుకువెళ్ళి చూపిస్తారు. నాకైతే చాలా నచ్చిందండి. అరేంజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు ఏంటి, మొత్తం కిడ్స్ చైర్స్ దగ్గర నుంచి ఉన్నాయండి. ఆఫీస్ చైర్స్, ఆఫీస్ టేబుల్స్ కూడా ఉన్నాయి. హోమ్ ఫర్నిషింగ్లోనే ఆఫీస్ టేబుల్స్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ ఆఫీస్ స్టాఫ్ వచ్చేసేసి 11th ఉంటారండి. 11th కంపార్ట్మెంట్ దగ్గర మొత్తం ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు. టీవీ యూనిట్స్లో కూడాను బాగానే చూపించారండి. టీవీ యూనిట్ శాంపిల్స్ కూడా బాగానే చూపించారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇవి వచ్చేసేసి క్రాకరీ యూనిట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఇవైతే క్రాకరీ యూనిట్. నెక్స్ట్ ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఒకవేళ మీకు షాపింగే చేయవసరం లేదు, ఏమన్నా మీకు నచ్చితే కనుక ఆ అరేంజ్మెంట్ చూడొచ్చు. నెక్స్ట్ ఇది ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే ఓన్లీ హైదరాబాదే ఉండేది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే. ఇప్పుడు మాత్రం ఆల్ ఓవర్ ఏపీ కూడా వీళ్ళు పంపిస్తున్నారు ఐటమ్స్ ఏమైనా నచ్చితే కనుక. బట్ నా సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా స్టోర్కి వచ్చి చూస్తే దాని క్వాలిటీ దగ్గర నుంచి దాని కాస్ట్ దగ్గర నుంచి అన్నీ మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ మిర్రర్స్ అండి. అవి నార్మల్గా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, దాని దగ్గర ఎలా పెట్టారు అనేది ఇక్కడైతే మనం చూడవచ్చు. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా బాయ్స్ది ఉంది, గర్ల్స్ది ఉంది. ఇదైతే బాయ్స్ బెడ్రూమ్. చాలా తక్కువ స్పేస్ అండి ఇది. కానీ ఆ తక్కువ స్పేస్లోనే చిన్న చిన్న వస్తువులు పెట్టి నీట్గా అరేంజ్ చేశారు. అందులోనే ర్యాక్స్, అందులోనే మొత్తం అరేంజ్మెంట్ అంతా ఉంది. నాకైతే పర్సనల్గా గర్ల్స్ చాలా నచ్చిందండి. గర్ల్స్ బెడ్రూమ్ ఇదిగోండి పింక్ కలర్ థీమ్లో పెట్టారు. అండ్ లక్కీగా మా పాపకు కూడా పింక్ ఫ్రాకే వేశాను కదా, అట్లా ఫొటోస్కి అయితే చాలా బాగా సెట్ అయిపోయింది. మా పాప అయితే ఆ సోఫాల మీద, ఆ బెడ్ల మీద దొర్లుతూనే ఉంది. ఇంకా అందరు పిల్లలు ఇంతేనేమోనండి. ఇంట్లో వాతావరణం తప్ప ఇంకా బయట వాతావరణం ఏదైనా సెట్ అయిపోతే వాళ్ళకి ఏదైనా ఇంకా ఆడేసుకుంటారు. మనకు శాంపిల్ కోసం అక్కడ చిన్న చిన్న ఫ్రాక్స్, ఇంకా చిన్న చిన్న బాస్కెట్స్ పెట్టి అట్లా అరేంజ్ చేసి ఉన్నారు.
జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా నాలెడ్జ్ వచ్చిందండి. ఏంటి అంటే ఉన్న చిన్న స్పేస్‌ని పైన చూసారా బటర్‌ఫ్లైస్ పెట్టి నీట్‌గా అరేంజ్ చేశారు. అండ్ సైడ్‌కి ఒక ల్యాంప్, పెద్ద ల్యాంప్ అంటే చూసేదీనికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూసారు కదా! నెక్స్ట్ వచ్చేసేసి మా పాప కొన్ని ఫొటోస్ తీశాను. ఈ డోర్ టు వే టు ద ప్యాలెస్ అనేది డోర్ వే టు ద ప్యాలెస్ అక్కడేనండి గర్ల్స్ బెడ్రూమ్ దగ్గర ఉంది. సరే చిన్నగా ఉంది, క్యూట్‌గా ఉంది కదా అని చెప్పేసేసి నేను తీశాను. ఇది ఏంటంటే చిల్డ్రన్స్ చైర్స్ అండి. చిల్డ్రన్స్ చైర్‌లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అలా పిల్లలకి సంబంధించి ఇంకొంచెం ముందుకు వస్తే టాయ్స్ అండి. టాయ్స్ సెక్షన్ మొత్తం ఇట్లా ఉంది. మా పాపతో సరే ఈ వీడియో బాగుంది కదా అని చెప్పేసేసి నేను పెట్టాను టాయ్స్ది. నెక్స్ట్ వచ్చేసేసి ఇదిగోండి ఇదంతా వాష్ ఏరియాస్. మొత్తం చిల్డ్రన్స్ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మనకు ప్రివ్యూ అయితే ఉంటాయండి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా నచ్చితే మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కంటే కూడా బెటర్ థింగ్ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ ఐటెంని, ఇంకా ఆ పర్టిక్యులర్ ట్యాగ్ ఉంటుంది కదా దానికి ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ కూడా యాడ్ చేస్తే మనం ఫోటో తీసుకొని ఆ స్టాఫ్కి చూపిస్తే మనకి అది ఈజియెస్ట్ థింగ్ అండి. మళ్ళీ ఏదైనా వస్తువు నచ్చితే మళ్ళీ వెనక్కి వెళ్ళి రావడానికి మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ లేకుండా కిందన మ్యాప్ అయితే ఉంచుతారు. అలాగే స్క్రీన్ మీద లైటింగ్ కూడా పడుతుంది. కిందన ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ మీద యారో మార్క్స్ అనేవి ఉంటాయండి. యారో మార్క్స్ అనేది లైట్తో అరేంజ్ చేస్తారు. ఆ యారో మార్క్స్తో కూడా వెళ్ళొచ్చు. కిందన మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ని కూడా సెల్లో ఫోటో తీసుకొని దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఊరికనే చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యకన్నా అది బెస్ట్ థింగ్ అండి. సో ఇదైతే పెద్ద టాయ్స్ని మా ప్రేరణ పట్టుకొని ఇంకా కొనమని అన్నీ ఇంకా పక్కన వేసుకుంది నచ్చినవన్నీ. కానీ మేమైతే కొంచెం మాకైతే కాస్ట్ ఎక్కువనే అనిపించాయి. టాయ్స్ కానీ ఐటమ్స్ కానీ కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఆ క్వాలిటీ అయితే ఉంటుందండి. ఆ క్వాలిటీ పరంగానైనా మనం తీసుకోవచ్చు. బట్ అన్ని వస్తువులు తీసుకోవాలంటే కష్టం. ఏదైనా బాగా నచ్చితే మాత్రం మనం ప్రిఫర్ చేయొచ్చు, పర్వాలేదు. ఇంకోండి నచ్చిన టాయ్స్ అన్నీ కూడాను తీసేస్తుంది. చీత అని, లైన్ అని. వాళ్ళ అరేంజ్మెంట్ కూడా ఎంత బాగుంది అంటే పాండాస్ అన్నీ చెట్లు ఎక్కినట్టుగా, ఇంకా చీతాస్ ఏమో పైన ఫ్లోర్ ఎక్కినట్టుగా ఎంత బాగా పెట్టారంటే ఆ అరేంజ్మెంటే నాకు చాలా నచ్చింది అసలుకి. ఇంకా మనలాగే షాపింగ్ కన్నా ఫస్ట్ అరేంజ్మెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ట్రాలీస్ పట్టుకునేది కన్నా జస్ట్ చూసి పిక్చర్ లవర్స్ ఉంటారు కదా, సెల్ఫీస్ తీసుకోవడానికి అలా వచ్చిన వాళ్ళే ఎక్కువ అనిపించింది. ఓకే అండి. బట్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి మనం ప్రిఫర్ చేయొచ్చు. దాని క్వాలిటీ అనేది స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కాలం వచ్చేసేసి ఇట్లా కర్టెన్స్, బెడ్షీట్స్ అండి. చిన్న హ్యాంగర్స్, హౌస్ హోల్డ్స్. ఇది టిష్యూ స్టాండ్. ఈ టిష్యూ స్టాండ్ అయితే భలే రిచ్ లుక్ ఉంది కదా. ఈ టిష్యూ స్టాండ్ని అది కూడా కాస్ట్ బాగానే ఉంది. నేనైతే కొన్ని బాగా నచ్చినవి ఇట్లా కాస్ట్ ట్యాగ్ లైన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్లో కూడాను. అండ్ ఇవైతే డోర్ మ్యాట్స్ అండి. ఒక్కొక్కటి 299 అట్లా ఉన్నాయి. ఈ పెద్ద డోర్ మ్యాట్స్ అయితే 699 ఉన్నాయి. చిన్న డోర్ మ్యాట్స్ ఉన్నాయి, అవి 299 అట్లా పడినాయి. ఇగోండి ఇవైతే చాలా పెద్ద మ్యాట్స్, అంటే పెద్ద షాపింగ్ మాల్స్కి అట్లా వేస్తారు కదా, అవి అయితే 999 ఉన్నాయి. ఇగోండి ఇవి కూడాను పెద్ద డోర్ మ్యాట్స్. నెక్స్ట్ వచ్చేసేసి చాలా నచ్చింది నాకైతే. మీరు వెళ్తే మాత్రం ఇక్కడే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే లైటింగ్ సెక్షన్ అయితే ఎంత బాగుందంటే కళ్ళకి ఎంత ఫ్రెష్ లుక్ ఉంది. నేనైతే తెగ ఫోటోలు తీసుకున్నాను అక్కడ. తీసుకునేది చాలా బాగున్నాయి. లైటింగ్స్లో అయితే ఒక హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైట్సే ఉన్నాయి. మొత్తం అంటే ఇంటి దగ్గర నుంచి, ఆఫీస్ దగ్గర నుంచి, ఫ్యాక్టరీ వరకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లైట్స్ అయితే ఉంటాయి ఇక్కడ.
మనం ల్యాంప్స్ ఎట్లా నచ్చితే అట్లా ప్రిఫర్ చేయొచ్చు. బట్ కాస్ట్ అయితే లో లో రేంజ్లు ఉన్నాయండి. 499 ఉన్నాయి, ఇంకా 1200 ఉన్నాయి, 1300 ఉన్నాయి, అప్ టు 20,000 వరకు కూడా ఉన్నాయి. ఇగోండి ఈ ల్యాంప్ అయితే 1690 ఉంది, ఈ ల్యాంప్ అయితే 1360 ఎంత ఉంది మేబీ. అయితే ఇక్కడైతే ఫొటోస్ అయితే భలే వచ్చాయండి. నాకు తెలిసి మీరు అనుకుని ఉంటారు ఫొటోస్ కోసం వెళ్ళానని. అవునండి, నేను ఆడియన్స్కి ఐకియా అరేంజ్మెంట్ చూపించడానికే వెళ్ళాను, పర్చేస్ చేసేదీనికన్నా. ఎందుకంటే మాది రీసెంట్గా హౌస్ ఇనాగ్రేషన్ అయింది, సో మాకేమైనా ఉపయోగపడతాయని చూడడానికి వెళ్ళాను. అండ్ హౌస్ అరేంజింగ్ అయితే ఎలా ఉంటుందని చూడడానికి, అండ్ మీకు కూడా ఒకసారి చూపించినట్టుగా ఉంటుందని చెప్పి వెళ్ళాను. అండ్ ఇదైతే నాకు నచ్చిందండి. ఫోటో ఫ్రేమ్స్ 149 రూపీస్కి అన్నీ ఈవెన్గా ఉన్న ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటే ఆ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మిర్రర్ సెక్షన్ అండి. భలే ఉంది అసలు. నేను తీసుకునే కన్నా పిల్లలకి తీస్తే ఇంకా అందంగా ఉంటుంది. బట్ నాకు అవైలబిలిటీలో పిల్లలు ముందుకి వెళ్ళిపోయారు పరిగెట్టుకుంటూ అని చెప్పి నేనే తీసాను. మిర్రర్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, బట్ కొంచెం కాస్ట్ పెట్టుకోగలగాలి. మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి దానికి కూడా ట్యాగ్ లైన్ అయితే ఉంటుంది. ఆ ట్యాగ్ని మనం ఫోటో తీసుకొని అక్కడ ఆఫీస్ స్టాఫ్లో చూపిస్తే మనకి సేమ్ మోడల్లోనైతే మనకి ఐటెం అయితే ఇస్తారు. ఇదంతా కూడాను జస్ట్ చూడ్డానికే, కొనడానికైతే కాదు. కిందన ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో, అక్కడైతే కొనొచ్చు. ఇవంతా కూడా ప్రివ్యూ అనమాట. దాన్ని వాళ్ళకి స్టాఫ్కి చూపిస్తే వాళ్ళు ఇదంతా పింక్ థీమ్లో పెట్టారు. పింక్ ఫ్లవర్ వేజెస్ పింక్ ఫ్లవర్ వేజెస్లో పింక్ థీమ్లో పెట్టారు. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇది చిన్న బ్రాస్ది చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇదైతే 250 పోయినా పర్లేదు. క్యాండిల్ పెట్టుకునేది, అగోండి క్యాండిల్స్ కూడా అక్కడనే ఉన్నాయి. అదైతే 150 రూపీస్కి ఆ సెట్ అంతా వస్తుంది. నెక్స్ట్ ఇవంతా ల్యాంథర్న్ సెట్. ల్యాంథర్న్స్ ఎలా ఉంటాయి, క్యాండిల్స్ దగ్గర ల్యాంథర్న్స్ కూడా ఉంటాయి. దీపాలు పెట్టుకునే దీపాల స్టాండ్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఆ ఫ్లవర్ లోటస్ తాలూకు క్యాండిల్ స్టాండ్ బాగా నచ్చిందండి. చాలా స్ట్రాంగ్ ఉంది, మెటల్ కూడాను చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉంది. తీసుకోవచ్చు, పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఇదంతా కూడా ల్యాంథర్న్స్ అండ్ క్యాండిల్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. బాల్కనీ ఏరియాలో ఏమైనా సెట్ చేసుకోవాలి. న్యాచురల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయలేము, ఎందుకంటే వర్షం ఎక్కువ పడినా గాలి ఎక్కువ వచ్చినా కానీ వాడిపోతూ ఉంటాయి కదా. అండ్ కిందకి వచ్చేస్తే మెట్లు దిగి కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే ఇదంతా కూడా కింద సైడ్ అండి. ఈ కింద సైడ్ అంతా కూడా బల్క్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి కంపార్ట్మెంట్కి ఎదురులో ఏముంటుంది అంటే మీకు చూపిస్తుంది చూడండి, ఫ్రంట్కి వస్తుంది. ప్రతి కంపార్ట్మెంట్లో కూడాను ఆ కంపార్ట్మెంట్ అంతా ఏముంటుందో అది ఫ్రంట్కి మనకి ప్రివ్యూ చూపిస్తారనమాట. లైక్ చైర్స్ అని, డైనింగ్ టేబుల్స్ అని. ఇగోండి ఇదంతా కూడా డైనింగ్ టేబుల్ సెక్షను. దీని నుంచి లోపలికి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ వరకు మొత్తం అంతా డైనింగ్ టేబుల్ సెక్షన్సే ఉంటాయన్నమాట. సో దాని ఓవరాల్ వ్యూ అనేది అది కొనుక్కుంటే మనకి ఇంట్లో ఎలా సెట్ అవుతుంది అనేది మనకి చూపిస్తారనమాట. అట్లా ఒక్కొక్క సైడు 5-6 కంపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. ఇదేమో టీ టేబుల్ బాల్కనీలో వేసుకునే టీ టేబుల్స్. నెక్స్ట్ పిల్లలు యూస్ చేస్తారు కదా, ఇదైతే ఫుడ్ సెక్షన్ అండి. కిందకి అంతా అయిపోయిన తర్వాత ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిల్డింగ్ అయిన తర్వాత ఇదైతే ఫుడ్ సెక్షన్. పిల్లలకి ఉండి ఏదో ఒకటి తినిపిస్తూ